సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్ పై సెక్రటేరియట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరో 8 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజ్వీపై మంత్రి జూపల్లి సీఎస్కు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో రిజ్వీ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి ఫిర్యాదు చేశారు. రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును రిజెక్ట్ చేయాలని ఫిర్యాదులో మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ను తిరస్కరించాలంటూ కూడా సీఎస్కి జూపల్లి కృష్ణారావు విన్నవించినట్టుగా తెలుస్తోంది. అలాగే లేఖలో కూడా పలు అంశాలు ప్రస్తావించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ముర్తుజా రిజ్వీ సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వంలో అధికార వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన 1999 బ్యాచ్ కు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. ఆయనకు ఇంకా పదవీ విరమణ పొందాలంటే 8 సంవత్సరాల సమయం ఉంది. అయినప్పటికీ 8 సంవత్సరాల ముందే ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వెనుక కారణాలు ఏంటి అన్నటువంటి చర్చ అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎస్ రామకృష్ణారావుకు రాసినటువంటి లేఖ తీవ్రమైనటువంటి దుమారానికి తెరలేసిందని చెప్పుకోవచ్చు. రిజ్వీ మీద అవినీతి ఆరోపణలు మంత్రి రాసినటువంటి లేఖలో కనిపిస్తా ఉన్నాయి. మొత్తం 6 పేజీల లేఖను మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎస్ కు రాశారు. ముఖ్యంగా రిజ్వీ 2024 జూన్ నెల నుంచి దాదాపు సంవత్సరం పాటు కమర్షియల్ ట్యాక్స్ అట్లాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి సందర్భంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయలేదు. కొన్ని సంస్థలకు కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీవ్రమైనటువంటి లాస్ జరిగింది, నష్టం జరిగింది అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. సిఎస్ ఈ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేయాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితులు. అట్లాగే ప్రస్తుతం ఈ ఏదైతే జరిగినటువంటి లాస్ ఉందో, జరిగినటువంటి అక్రమాలు ఉన్నాయో, జరిగినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి మీద ప్రభుత్వం విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా ఆ లేఖలో జూపల్లి కృష్ణారావు పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడాలి మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది. సిఎస్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. డిఓపిటి కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఏమైనా లేఖలు రాస్తాడా సిఎస్ జూపల్లి కృష్ణారావు, లేఖకు ఎలా స్పందిస్తాడు? అదే విధంగా రిజ్వీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు, క్రిమినల్ యాక్టివిటీ ఉందన్నటువంటి అంశాలను కూడా, ఘాటైనటువంటి అంశాలను జూపల్లి కృష్ణారావు తన లేఖలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో రిజ్వీ ఏ రకంగా ఈ అంశాల మీద స్పందిస్తాడు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రిజ్వీ మీద కొంతవరకు ఈ గడిచినటువంటి ఏడాది 1.5 ఇయర్ నుంచి 3-4 శాఖలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు జరిగాయి. అదే విధంగా ఆయన మీద కొన్ని ఆరోపణలు, ఉద్యోగుల నుంచి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. శాఖలో ఏదైతే ఈ శాఖకు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటారో ఆ శాఖల ఉద్యోగుల నుంచి కూడా ఆయన మీద చాలా సార్లు ఫిర్యాదులు వచ్చినటువంటి ఘటనలు, చాలా వరకు వార్తలు వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఏకంగా మంత్రి జూపల్లి ఇచ్చినటువంటి ఆదేశాలను కావచ్చు, అట్లాగే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయలేదు అన్నటువంటి ఎలిగేషన్స్ తో పాటు ఆయన ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక, అట్లాగే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అన్నటువంటి విషయాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎంత మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయాలన్నిటి మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కాబట్టి వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు ఎలా వెళ్తుంది, సిఎస్ దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఎట్లా స్పందిస్తారు, రిజ్వీ ఏ రకంగా స్పందిస్తారు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విచారణ ఏ రకంగా జరుగుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రిజ్వీ ఈ విషయాలన్నిటి మీద ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సిద్ధు. ఓకే శేఖర్.